సో కేసీఆర్ ఇప్పటికిప్పుడు చేంజెస్ చేసే అవకాశం కనిపిస్తుందా మీకు? మీరే అంటున్నారు ఎలక్షన్స్ లేవు ఏం లేవు కాబట్టి సో ఇట్లే సైలెంట్గా పని కానిచ్చేస్తాడా? అంటే నేను అనుకోవడం అయితే వాళ్ళు ఏదో ఒక రకమైనటువంటి మేము మారినము అని చెప్పడానికి ఒక ప్రయత్నం, చూపించడానికి, చెప్పడానికి కూడా కాదు, చూపించడానికి. మళ్ళీ చెప్పాలంటే మళ్ళీ ఈగో హర్ట్ చేసుకొని అవుతుంది. అందుకని మనం జాగ్రత్త పదాలు వాడాలి. అదే జస్ట్ ఫర్ అంతే, జస్ట్ ఫర్ చేంజ్ ప్రజల కోసం. కానీ ఇవన్నీ ఏవీ లాభం లేదు, ఇవన్నీ ఏవీ జరగవు. కేసీఆర్ రంగంలోకి వచ్చి ఇప్పుడు మనం అన్న 3 గనుక చేస్తే అప్పుడు ఏమైనా అవకాశం, కొంత అంతే అంతే. అది కూడా వీళ్ళు కేఆర్ఎంబి ఇష్యూ తీసుకోవాలి, 6 గ్యారెంటీల రూపంలో ఉన్న 13 గ్యారెంటీల ఇష్యూ తీసుకోవాలి. ఫస్ట్ ఏది వీళ్ళు చేసిన తప్పులు ఒప్పుకొని, ఆ తప్పులు ఒప్పుకోకుండా ఇవన్నీ మాట్లాడినా ఉపయోగం ఉండదు, ఏం ఉపయోగం ఉండదు, ఏ ఉపయోగం ఉండదు. నేను 2001 ఏప్రిల్ 27 నాడు ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీని గులాబీ జెండాని అనౌన్స్ చేయకముందు కేసీఆర్ తోటి, ఆ రోజున కల్వకుంట్ల చంద్రశేఖరరావు తోటి, కొండ లక్ష్మణ్ బాబూజీ గారి జలదృశ్యంలో బహిరంగంగా క్షమాపణ చెప్పించిన. మరి ఇప్పుడు చెప్పించేటోడు ఎవడున్నాడు? ఎవరు చెప్పాలి? ఇప్పుడు పిలుస్తాడే మిమ్మల్ని, అంత ధైర్యం చేసిపోయి మాట్లాడేటోడు ఎవడు? మిమ్మల్ని పిలుస్తాడే మీరు? నేను ఇప్పుడు మన తొలి వెలుగు చూస్తే ఆయనకు అర్థం కాదా? నేను ప్రతి మీడియా ద్వారా ఇది మాట్లాడుతున్నా. ఈ 3 చెయ్యి, నీకు ఒక లైఫ్ ఉంటుంది, కనీసం చెప్పుకోవడానికి ఉంటుంది.